అంబరీషోపాఖ్యానం గురించి వింటూ ఉన్నాం కదండి. గత 2 అధ్యాయాలలో అంబరీషుడు ద్వాదశి ఘడియలు దాటిపోతున్నాయి అన్న ఉద్దేశంతో జలాన్ని స్వీకరించడం, దూర్వాసుడు తక్షణమే రావడము, సుదర్శన చక్రం రావడము, తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అభ్యర్థించడము, విష్ణుమూర్తి హితబోధ చేయడం, ఇవన్నీ చూసాం కదా. ఇంకా ఈరోజు అధ్యాయాన్ని స్టార్ట్ చేద్దామా? దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. కార్తీక మహాపురాణం 25వ అధ్యాయం. విష్ణువాచ. విష్ణుమూర్తి చెప్తున్నారు, దూర్వాస, బ్రాహ్మణుడవైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపవిష్టునిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు. నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు. రాజైనందుకు గాను గో బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడవైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. రాజు దండనీతితోనే ధర్మ పరిపాలనను చేయాలి, కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు. దోషి అయిన బ్రాహ్మణుని వేద విధులు, సత్యధర్మ నిరతులు, లోభదంభ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి. బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకొననప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము, స్థానభ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులను మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా, తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా, ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మహత్యా పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడవైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేద కలిగినందుకు ఖిన్నుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుని దగ్గరకు వెళ్ళు, తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దూర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది. భయగ్రస్తుడైన దూర్వాసుని అతని మీదికి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురెళ్ళి, ఓ సుదర్శన చక్రమా, నన్ను మన్నించు. భయభ్రాంతుడైన వానిని, అందున బ్రాహ్మణుణ్ణి ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుద్ధారి అయి ఇంకా ఇలా చెప్పసాగాడు, ఆగు ఓ విష్ణుచక్రమా, ఈ బ్రాహ్మణ వత నీకు తగదు. చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు. ఈ దుర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను. రాజులకి యుద్ధమే ధర్మం, కానీ యాచన చేయడం ధర్మం కాదు. విష్ణాయుధానివైన నీవు నాకు దైవ స్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పు లేదు. అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు. నిన్ను జయించగలిగినందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియను. అయినా నా బలపరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు. మరి కొన్నాళ్ల పాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దూర్వాసుని వదిలి వెళ్ళి పో, లేదంటే నిన్ను ఖచ్చితంగా నేల కూలుస్తాను అని క్షాత్ర ధర్మపాలనకై తనకి దుర్వాసునికి మధ్య ధనుద్ధారి అయి నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలకసాగింది. అంబరీష, నాతో యుద్ధం అంటే సంబరం అనుకుంటున్నావా? మహాబల మదమత్తుడైన మధుకైటబుల్ని, దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను. ఎవరి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మ రుద్ర తేజోమూర్తి అయిన ఈ దుర్వాసుడికిప్పుడెలా దిక్కులేని దీనుడై అవస్థ పడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు. ఉభయ తేజ సంపన్నుడై దూర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలం క్షత్రియాహంకార కారమైన ఏకైక శివతేజోమూర్తివి నువ్వు నన్నేం చేయగలవు? క్షేమం కోరుకునేవాడు బలవంతునితో సంధి చేసుకోవాలే గాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను. లేనిపోని బేరాలకు పోయి వృథాగా ప్రాణాలను పోగొట్టుకోకు. ఈ మాటలతో అంబరీషుని కళ్ళు ఎరుపెక్కి
ఎక్కాయి. ఏంటి సుదర్శన చక్రమా, ఎక్కువగా మాట్లాడుతున్నావు? నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను, కానీ లేదంటే నా బాణాలతో నిన్నెప్పుడో 100 మొక్కలు చేసి ఉండేవాణ్ణి. దేవ బ్రాహ్మణులైన స్త్రీలు, శిశువుల మీద, ఆవుల మీద నేను బాణప్రయోగం చేయను. నువ్వు దేవతవైన కారణంగా నీవింకా క్రూర అరాచఘాతాల రుచి తెలియపరచలేదు. నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని క్షాత్రధర్మయుతంగా పురుష రూపుడవై యుద్ధం చెయ్యి అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాల పైకి ఏకకాలంలో 20 బాణాలను వేశాడు అంబరీషుడు. అతని పౌరుషానికి, ధర్మరక్షణ దీక్షలో దైవానికైనా జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం స్వరూపితమై దరహాసంను చేస్తూ, రాజా, శ్రీహరి నీ రక్షణం నిమిత్తమే నన్ను నియంత్రించాడు గాని నీతో కయ్యానికి కాదు. పరీక్షించేందుకలా ప్రసంగించానే కానీ విష్ణు భక్తులతో నేనెప్పుడూ విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాజ్ఞితుడైన దూర్వాసుని వదిలివేస్తున్నానని చెప్పి అంబరీషుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు సుదర్శనుడు. అంతటితో అంబరీషుడు ఆనందితుడై, సుదర్శన, నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము, ప్రాణ ప్రయాణ కష్టహరణ శీలము అయిన నీ ఉత్కృష్టతకివే నా నమస్కారములు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. సంతసించిన సుదర్శనుడు అంబరీషుణ్ణి లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడయ్యాడు. కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమ గతులను పొందుతారు. అంబరీషుని కర్తవ్యము, దూర్వాసుడి కోపానికి మధ్య జరిగిన సంఘర్షణలో సుదర్శన చక్రము ఎలా ఇద్దరి మధ్య సంధిని కుదిర్చిందో చూసాం కదా. ఇప్పుడు ఏం జరిగిందంటే, అనంతరం అంబరీషుడు దూర్వాసునికి నమస్కరించి, మహాముని, నేను బహు పాపాత్ముడను. ఆకలితో ఉండి అన్నానికైనా ఇంటికి వచ్చిన నిన్ను అలసటపాలు చేసిన మందభాగ్యుడను. అయినా నా యందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చితివి. దయచేసి నా ఇంట విందారగించి నా సర్వ దోషాలను ఉపశమింపచేయి అని ప్రార్థించాడు. దూర్వాసుడు అంబరీషుణ్ణి తన బాహువులతో లేవనెత్తి, రాజా, ప్రాణదాతను తండ్రి అంటారు. ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడడం వలన నాకు పితృస్థానీయుడవయ్యావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి, కానీ బ్రాహ్మణుడను, తాపసిని, నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందనే కానీ మేలు చేయదు. అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు. నేను నిన్ను కష్టపెట్టాను, అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు. నీ వంటి ధర్మాత్ములతో కలిసి భోజనం చేయటం మహాద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణు భక్తుల మహాత్మ్య ప్రకటనార్థం పరీక్షునిగా వచ్చిన దూర్వాసుడు ఆ సత్కారం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు. విన్నారు కదా, దూర్వాసుడు విష్ణు భక్తుల మహత్యంను పరీక్షించడానికి వచ్చినట్లుగా ఇక్కడ చెప్తున్నారు. అలా పరీక్షించి ఆయన సత్కారాన్ని పూర్తిగా అందుకొని ఆశ్రమానికి వెళ్ళిపోయారని చెప్తున్నారు. కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాలను నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి ఘడియలు దాటకుండా పారణం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఈ పుణ్యగాథను చదివినా, చదివించినా, రాసినా, వినినా కూడా ఇహంలో సర్వ సౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు. ఇది పూర్తి అంబరీషోపాఖ్యానాన్ని గురించిన వివరణ. గత 2 రోజులు అలాగే ఈ రోజు కలిపితే అంబరీషోపాఖ్యానం మనకి పూర్తయింది. మనం కూడా అంబరీషునిలాగే సర్వం విష్ణు భక్తిలో ఉండి ఆయన సేవలో ఉంటూ ఆయన చెప్పినట్లుగా మనకి చేస్తూ ఉంటే ఆ భగవంతుడే మనకి సుదర్శన చక్రాన్ని పంపించి మనకి ఎటువంటి ఆపదలు రాకుండా కాపాడతాడు అన్న విషయాన్ని మనం కూడా తెలుసుకోవాలి. రేపు 26వ అధ్యాయంలో కలుద్దాం. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహత్యమందలి 25వ అధ్యాయము అంటే 25వ అధ్యాయం
సంపూర్ణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.